ఎంతమంది మ్యాంగో ఐస్ క్రీమ్ తిన్నారో కింద కమెంట్ చేసేయండి. నేనైతే ఈరోజు ఫస్ట్ టైం తినబోతున్నాను అనమాట. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. మంచిగా ఫస్ట్ అయితే మ్యాంగోని మంచిగా క్లీన్ చేసేసుకొని ఇలా పీసెస్గా అయితే కట్ చేసేసుకొని ఒక మిక్సీ జార్లోకి ఆ పీసెస్ అంతా వేసేసుకోండి అనమాట. ఇంకా అందులోకి కొంచెం పెరుగు, హాఫ్ కప్ పెరుగు, ఇంకా అందులోకి ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోండి. ఫ్రెష్ క్రీమ్ అయితే ఆప్షనల్, మీరు దాని బదులు మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా తగినంత షుగర్ యాడ్ చేసుకొని మంచిగా దీన్ని అయితే మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఒక బౌల్లోకి అయితే మంచిగా ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. నేనైతే అందులోకి సరిపోలేదని చెప్పేసి పెద్ద బౌల్లో అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. పైన టాపింగ్స్ లాగా మనం పీసెస్గా కట్ చేసుకున్న మ్యాంగోస్ అయితే యాడ్ చేసేసుకొని దీన్ని అయితే ఓవర్ నైట్ రిఫ్రిజిరేటర్లో అయితే పెట్టాలన్నమాట. ఇదైతే ఆఫ్టర్ 24 hours అనమాట. ఇదైతే మొత్తం గట్టిగా అయిపోయింది. అందుకే కొద్దిసేపు వేడి నీళ్ళలో పెట్టానమాట. అప్పుడు కొంచెం కరిగింది. దీన్ని ఇంకా మంచిగా బౌల్లో సర్వ్ చేసేసుకోవడమే అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది గైస్. మీరు కూడా ట్రై చేసేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది. సీజనల్ ఫ్రూట్ కాబట్టి దాంతో వచ్చిన వెరైటీస్ అన్నీ ఇప్పుడే చేసేసుకొని మంచిగా ఎంజాయ్ చేసేయండి గైస్. ఇదనమాట వ్లాగ్. డూ ఫాలో ఫర్ మోర్.